ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి. సభలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలని జగన్ సూచించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం ఉందని కూడా జగన్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రైతాంగానికి కోలుకోలేని నష్టం జరిగిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని అన్నారు. అన్ని అంశాలపై కూడా ఎంపీలు గళం విప్పాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ సమావేశాలపై జగన్ అయితే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అమూల్య, నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీలకు 7 మంది రాజ్యసభ ఎంపీలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏదైతే రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకు కూడా కనీస మద్దతు ధర లేదు. అరటి కావచ్చు, పసుపు కావచ్చు, లేదా ఇతర పంటలు ఉల్లి కావచ్చు, ఏదైతే ఇతర వ్యవసాయ ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మెంతా తుఫాను, తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న తుఫాను, ఈ తుఫాన్తో రైతులకు తీవ్ర నష్టం జరిగింది, కోలుకొని నష్టం జరిగింది. అసలు తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి ఇంతవరకు నష్టపరిహారం లేదు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర లేదు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అంతా దళారులదే రాజ్యము. అన్నదాత కష్టాలను అన్నదాతలను పట్టించుకునే నాదుడే లేడు. ఉపాధి హామీ జాబ్ కార్డులు దాదాపు రాష్ట్రంలో 16 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డు తొలగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలి. వీటి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్రంగా అడ్డుకున్నాము. ఆ ప్రైవేటీకరణ జరగకోకుండా విశ్వ ప్రయత్నాలు చేశాము. మన ప్రభుత్వంలో ప్రైవేటీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా కూటమి ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాష్ట్రంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ ఎంపీలు కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మరో అంశం, ఏపీలో దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల విషయంలో మరీ దారుణంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజుల క్రితం నెల్లూరులో సిపిఎం నాయకుల హత్య కూడా జరిగింది. వీటిని అన్నిటిపైన పార్లమెంట్ లో ఖచ్చితంగా నిలదీయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీలకు, మొత్తం 11 మంది ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా తుఫాన్, ఏదైతే రాష్ట్రంలో తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో వచ్చిన మెంతా తుఫాన్ నష్టపరిహారం ఈ రోజు రాలేదు, బీమా లేదు, తర్వాత మద్దతు ధర లేదు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని పార్లమెంట్ లో చర్చించాలి. అదేవిధంగా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రికి కూడా మెమరాండం ఇవ్వాలని ఆయన ఇప్పటికే తన ఎంపీలకు సూచించడం జరిగింది. ఎంఎస్పీ కనీస మద్దతు ధర ఇప్పటికి కూడా లేదు. ఏదైతే ఆర్బీకేల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా డైరెక్ట్ ధాన్యం సేకరించే వాళ్ళము. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఆర్బీకేలకు మంగళం పాడింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రైతులను గాలి కుదిరేయడం కూడా జరిగింది. ఏదైతే వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చి లాంటి మామిడి లాంటి పంటలకు అసలు గిట్టుబాటు ధర లేదు. ఇదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి, ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు క్లియర్ గా ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మరో అంశం, ఏదైతే గ్రామీణ నిరుపేదల ఉపాధి, ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో నిర్వీర్యంగా జరుగుతుంది. దాదాపు 100 రోజులు ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఏదైతే టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 18,63,000 జాబ్ కార్డులు తొలగించారు. ఈ జాబ్ కార్డుల వల్ల పేదల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి ఉపాధి దొరకని పరిస్థితి ఉంది. రోజువారీ కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అర్హత ఉన్న వారికి జాబ్ కార్డులు ఇవ్వడం లేదు. వీటినన్నింటినీ ఏదైతే 18,63,000 జాబ్ కార్డులు మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఏదైతే పలు శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా ఏదైతే వివరణ ఇవ్వాలి, తిరిగి ఆ జాబ్ కార్డులు పునరుద్ధరించితే పేదలకు ఉపాధి దొరుకుతుంది అంటూ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మరో అంశం, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందంటూ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పదే ప్రకటించడం జరిగింది. ఆయన విశాఖ పర్యటించినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం కూడా మాట్లాడారు. ఆయన కార్మికుల మీద కూడా ఒకనొక సందర్భంలో తీవ్రంగా విరుచుకుపడిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి గట్టిగా వ్యతిరేకించాలని జగన్ ఆదేశించారు. సంస్థను ఏదైతే స్టీల్ ప్లాంట్ ను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, ఇది సంస్థ ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పని అంటూ ఆయన ఎంపీలకు సూచించడం జరిగింది.
ఎన్నో పోరాటాలు త్యాగాల ఫలితంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ను అలాగే పెట్టి మరో మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తుందంటూ జనాలను సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారు. అదేవిధంగా కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఏదైతే కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించి ఏదైతే ప్రైవేటీకరణ జరగదంటూ గతంలో హామీ ఇచ్చారో హామీ మీద కూడా నిలదీయాలంటూ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అదైతే వేలాది మంది కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వేలాది మంది కార్మికులను కూడా వారిని కాపాడాల్సిన అవసరం ఉంది. వారికి జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా నెలవారీగా జీతాలు ఇవ్వడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్. దీనిపైన కూడా గట్టిగా నిలదీయాలంటూ ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరో అంశం చూసినప్పుడు శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని రాజకీయ కక్షలతో పోలీసులు కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలను కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. శాంతి భద్రత క్షీణించడం వల్ల ఎక్కువ ఏదైతే హత్యలు జరుగుతున్నాయి, ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన అంశాన్ని కూడా ఆయన జగన్ పదే ప్రస్తావించారు. ఏదైతే సిపిఎం నాయకుడు పెంచలయ్య హత్యను ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏదైతే ప్రజలు చెడు అలవాట్లు మానుకోవాలంటూ ఏదైతే పెంచలయ్య చేసిన కృషిని కొనియాడుతూ ఆయన హత్య కూడా దారుణం అంటూ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా శాంతి భద్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇప్పటికే సెక్యూరిటీ తగ్గించారు. వారి ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. మరో అంశం ఏదైతే ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అక్కడ చదువుకున్న విద్యార్థులకు కనీస వసతి సౌకర్యాలు లేవు. అదేవిధంగా సరైన టాయిలెట్స్ కానీ సరైన కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఇవ్వడం లేదు. వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అదైతే విద్యార్థులకు సరైన ఆహారం, తాగునీరు అందడం లేదు. పరిశుభ్రత కూడా కొరబడిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటినన్నిటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, రాష్ట్రంలో ఉపాధి కల్పన, కృష్ణా జలాల రాష్ట్ర హక్కులు కాపాడుకునే దిశగా ఎంపీలు చొరవ చేపట్టాలని, అదేవిధంగా ప్రజా సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ వారి గొంతుకులను బలంగా వినిపించి కేంద్రం దృష్టి సాధించేలాగా కృషి చేయాలంటూ ఆయన తన 11 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అమూల్యం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఇవాల్టి నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు మొదలయ్తున్నాయి. ఇక సభలో కూడా చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలని సూచించారు. ఇక ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఇదే అంశంపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇక తీవ్ర సంక్షోభలో వ్యవసాయ రంగం ఉందని అన్నారు. ఇక తుఫాన్ ప్రభావంతో రైతాంగానికి కోలుకోలని దెబ్బ తగిలిందని ఇక జగన్ అన్నారు. ఇక ప్రస్తుతం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని అన్నారు. ఇక అన్ని అంశాలపై కూడా ఎంపీలు గళం విప్పాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.